మానిక్స్లో. బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ గారు, ఆల్కోట్ రవీందర్ గారు. ఈరోజు రాష్ట్ర జేఏసీ నిర్ణయించింది. ఆ సందర్భంగా ఇవాళ 3వ రోజు. మరి నిన్న కోదండరామ్ గారికి, నాగం జనార్దన్ రెడ్డి గారు సార్ నిన్న వారం కూడా రావడం జరిగింది. వారికి జిల్లా జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా పెద్దలు పోషెట్టి గారు, తర్వాత బసవ లక్ష్మీనరసయ్య గారు, ఎంప్లాయీస్ అందరూ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ, ముందుగా ఒక నిమిషం పాటు ఉద్యమము ఆంధ్ర సమైక్యవాద ఉద్యమానికి తేడా ఉన్నది. తెలంగాణ ఉద్యమం తన హక్కుల కోసం తాను ప్రయత్నిస్తున్న ఉద్యమం. సమైక్యవాద ఉద్యమం అట్లా కాదు. నాకు కాలు నొప్పి లేస్తే, రోగం వస్తే నేను డాక్టర్ దగ్గరికి పోయి నాకు మందు వేసుకుంటా. నా గురించి, నా వికాసం గురించి, నా ఆరోగ్యం గురించి నేను పట్టించుకుంటున్నా. ఇలా తెలంగాణ అంతే. నేను ప్రత్యేక రాష్ట్రం అయితే అభివృద్ధి చెందుతా అని నేను కోరుకుంటున్నా. మరి సమైక్యవాద ఉద్యమం వాడికి మందేయకయ్యా, వాడి రోగం నాకు, నీ సంగతి నువ్వు చూసుకోగానే నా సంగతి నువ్వెవరు నిర్ణయించడానికి? ఆనాడు మహాభారత యుద్ధంలోనే ద్రౌపది అడిగింది ధర్మరాజు గారిని, నువ్వు నిన్నోడి మళ్ళీ నన్నెట్లా ఓడుతావా, నీకెక్కడికి హక్కు అని. అంటే ఆనాటి సంస్కృతిలో ఆమె అంత గట్టిగా నిలదీసింది. ఇలా మనం ఎట్లా ఒప్పుకుంటామండి? అడగమా? ప్రజాస్వామిక దేశం. నా బతుకు నాది, నీ బతుకు నీది. నా బతుకు నేను బతుకుతా కానీ నా బతుకు కూడా నువ్వే బతుకుతానంటే, నన్ను బానిస చేస్తానంటే నేను ఎట్లా ఒప్పుకుంటా? నీకు పెత్తనము చేయాలని కోరిక ఉండవచ్చు కాక, నాకు బానిసగా బతికి ఉండటానికి ఇష్టం లేదు. నేను స్వతంత్రంగా మనిషి వలె ఆత్మగౌరవంతో బతకదలుచుకున్నా, నేను బతుకుతా. మనిషికి స్వతంత్రంగా బతకాలని కోరిక రానే వద్దు, కానీ అది వచ్చినంత మాత్రం వదిలిపెట్టదిగా. అది మనిషిని నడిపిస్తుంది, ఉరికిస్తుంది. ఆ ఆకాంక్ష నెరవేరేదాకా అది ఒడవది కాదు. ఆ తపన, ఆ ప్రయాణం అనేది ఒడవదు. ఇవాళ తెలంగాణ ప్రయాణం ప్రత్యేక రాష్ట్రంతో ముగుస్తుంది, అది వస్తుంది. అది గ్రహించి ఆంధ్ర ప్రాంత ప్రజలుగా మన గురించి ఆలోచించుకుందామని అక్కడ కూడా ఆలోచన పరులు అంటున్నారు. అక్కడ కూడా స్వతంత్రంగా ఆంధ్ర ప్రాంత వికాసం కోరుకునేటువంటి వాళ్ళు అంటున్నారు. దాన్ని గ్రహించాలి. చంద్రబాబు నాయుడు నిజంగా నాయకుడైతే, ఈ కిరణ్ కుమార్ రెడ్డి కిరికిరి పెట్టుడు బంద్ చేస్తే, వైఎస్ఆర్సీపీ నిజంగా ప్రజల తరఫున నిలబడదలుచుకుంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి, పోనీ మనం బతకలేమా అని అనాలి. ఆ ధైర్యం లేనోడు వాడు నాయకుడా? వాళ్ళు మనకి మోసం చేసినోడు వాళ్ళకి చేస్తాడా? అక్కడ కూడా మోసమే చేస్తారు. ఇది గ్రహించమని కోరుతూ ఆంధ్ర ప్రజలకి మన లక్ష్యాలు ఈ 2 కాలేజ్ నుంచి, బేగం బజార్ నుంచి. ఎందుకు సిటీ కాలేజ్ కాడ నేను ఇంకేమున్నా సార్ అని అడగచ్చు. ఫైరింగ్ ఏడైతే కాడ్నే మొదలు పెట్టాలి కదా. ఆ రోజు వాళ్ళు ర్యాలీ ఎక్కడికి వెళ్ళి నడిచిండ్రు, అక్కడికి వెళ్ళి నడవాలి కదా. వాళ్ళ స్మృతిలో పోయి మనం తెలంగాణ కోసం కొట్లాడుతాం, వచ్చేదాకా ఊరుకోమనే మాటతోనే కదా మనం పోయేది. 7 తారీఖు నాడు ర్యాలీకి పెద్ద ఎత్తున గదిలు రావాలి. మీరు నిజామాబాద్ వాళ్ళకి సౌకర్యం ఏంటంటే ట్రైన్లు ఉన్నాయి, చాలా ట్రైన్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి. మీ రోడ్డు కూడా ఎంత మంచిగా ఉన్నదంటే ఒక 2 గంటలలో ఇడికెళ్ళి హైదరాబాద్కు మీరు రావచ్చు. టోల్ ట్యాక్సే మంచిగా లేదు కాదు. పెట్రోల్కి ఎంత అవుతుందో దానికి ఎంత అవుతుంది. నేనంటే బెదిరించుకొని పోతున్నా కానీ అందరికి సాధ్యమవుతుందా? తెలంగాణ వస్తే అన్నగారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా పెద్దలు ఎండల లక్ష్మీనారాయణ గారు ఇద్దరు కూడా ఈ విషయం మీద సీరియస్గా ఆలోచన చేయాలి. ఏమన్నా పైసలు ఉంటే వాడిని కట్టి ఓడగొట్టుండే కానీ రోజు రోజుకి ఇట్లా జేబులకి వెళ్ళి వసూలు చేసే పద్ధతి అయితే మంచిగా లేదని నేను అనుకుంటున్నా. సరే, ఆ ఒక్కరోజు మాత్రం ఎట్లా గేట్లు తీస్తారు కాబట్టి
కారు ఉన్నోళ్ళు కారు, సైకిల్ మోటార్ ఉన్నోళ్ళు సైకిల్. ఎట్లయినాయి మనం మీటింగ్లు పెట్టుకుంటామంటే ఊరూర్లా మన కార్యకర్తలను ఎట్లా రేట్ చేసిండ్రు, మనం సడక్ మార్చి చేస్తామంటే ఎట్లా అడ్డుకున్నారు, ఎన్ని కేసులు పెట్టిండ్రు, ఎంత హింసలకు గురి చేసిండ్రు. అది తెలంగాణ ప్రజలు ఈజీగా ఏం మరవరనుకుంటున్నా. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు వాళ్ళకు సరైనటువంటి బుద్ధి చెప్తారని చెప్పి కూడా నేను మీకు అందరికీ సరైన మనం చేస్తాను. ఇలా ఒకటి ఈరోజు మనం ఎక్కువగా నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ముల్కీ రూల్స్ దీందే మాట్లాడదాం. ఒక్కసారి మా చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడాలి కదా. మా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడకపోతే, ఎందుకంటే ఆయన ఒక్క సత్యం చెప్పిండు. ఇప్పుడే మా తమ్ముడు మాట్లాడుతూ, వెంకటస్వామి గారు మాట్లాడుతూ ఒక్క సత్యం చెప్పినన్న, రెండో సత్యం కూడా ఉంది, అది నేను చెప్పాలి కదా. ఇలా చంద్రబాబు నాయుడు రెండో సత్యం ఆయన నోటుకుంటాడు చెప్పాడు అనుకున్నా, చెప్పలేదు. అందుకోసం నిజామాబాద్ గడ మీదకి చెప్పదలుచుకున్నా. మొన్న 2009 డిసెంబర్ 9 ప్రకటన వస్తే అడ్డుకున్నది కూడా నేనే అని ఎందుకు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి. ఈ చంద్రబాబు నాయుడు, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఈ కిరణ్ కుమార్ రెడ్డి నుంటో అడ్డుకునే శక్తి వాళ్ళకి లేదు. తెలంగాణ శక్తి ముందు వాళ్ళ శక్తి నిలవదని చెప్పి, ఖచ్చితంగా తెలంగాణ వచ్చి తీరుతుందని చెప్పి ఏ విద్యార్థి కానీ ఏ యువకులు కానీ ఆత్మబలం